ఈ యజ్ఞముల ద్వారా అందరికీ కూడా ఆరోగ్యాన్ని, వాళ్ళ యొక్క కష్టసుఖాలు సక్రమంగా ఉండేదానికోసంగా యజ్ఞంలో అందరూ కూడా పాల్గొని ఈ అవకాశం కలిగించి భక్తులకు, యజమానులు 50 మంది కూడా కూర్చొని ఈ అవకాశాన్ని పొందాలని చెప్పే సదుద్దేశంతో ఇలాంటి మహాయజ్ఞాలు ప్రతి మండలంలో, ప్రతి జిల్లాల వారీగా, గ్రామాల వారీ కూడా చేసి మన యొక్క ధర్మాన్ని కాపాడాలనే సదుద్దేశంతో ఈ యొక్క మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో ఈ తిప్పర్తి గ్రామంలో, తిప్పర్తి మండలం, తిప్పర్తి గ్రామం, నల్గొండ జిల్లా తిప్పర్తి గ్రామంలో ఈ అష్టముఖ గండభేరుండ లక్ష్మీ నరసింహస్వామి మహాసుదర్శన యజ్ఞాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి ఇది జరుగుతున్నది. వేద మంత్రాలు పఠిస్తూ యజ్ఞంలో చేయవలసిన హోమాది ప్రధానమైన కార్యాలను ఆచరించే ఋత్విక్కులు, సహాయ ఋత్విక్కులు, ఇలా 27 హోమగుండాలకు వేద విధి విధానాలు తెలిసిన పండితులు హోమ కార్యక్రమాలు చేసేందుకు నిర్దేశింపబడినవారు. వీరందరూ క్రియాకలాపాలను పరిశీలించే అధ్వర పర్యవేక్షకులు దొరకడం, హోమ ద్రవ్యాలు సమకూర్చుకోవడం, యజ్ఞానికి అన్ని విధాలా సమాయత్తమవడం, యజ్ఞస్థలిని అలంకరించుకోవడం ఇత్యాదులు పూర్తి చేసుకున్నారు నిర్వాహకులు. అఖిల చరాచర భువన మనోహర అద్భుత రూప నరసింహ, శ్రీ భూవరాహ లక్ష్మీ నృసింహ, దైత్య కులాంతక నరసింహ. ఈ మహాయజ్ఞంలో ఋత్విక్కులు మంత్రసహితంగా హవిస్సులు అర్పిస్తారు. ఫలసిద్ధి కోసం ఆయా దేవతలను ఆహ్వానించి తృప్తిపరుస్తారు. ఈ యజ్ఞంలో 27 హోమగుండాలు నిర్మించారు. ఇందులో భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మాయలోకం, తపోలోకం, సత్యలోకం, జనలోకం, అతల వితల సుతల తలాతల రసాతల మహీతల పాతాళ లోకాలకు ప్రతిగా 14 హోమగుండాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశానికి ప్రతిగా 5 హోమగుండాలు, హయగ్రీవ, వాయగ్ర, శరీబ, గండభేరుండ, భల్లూక, నారసింహ, గరుత్మంత, ఆంజనేయ, వరాహ నారసింహ ముఖాలకు ప్రతిగా 8 హోమగుండాలు, మొత్తం కలిపి 27 హోమగుండాలను రూపొందించారు. యజ్ఞానికి ముందు హోమగుండాలను, ప్రాంగణాన్ని